తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది ప్రతిభావంతులైన నటులు రచయితలు ఉన్నారు. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు పరుచూరి బ్రదర్స్ సినిమాలకి అద్భుతంగా డైలాగులు రాస్తున్న తరుణంలో అప్పుడప్పుడే కెరియర్ మొదలుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని ఎన్నో సినిమాలకు అద్భుతమైన డైలాగ్స్ అందించారు పోసాని. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు పోసాని కృష్ణమురళి దగ్గర శిష్యరికం చేసిన వాళ్లే. అయితే ఒకప్పుడు పోసాని కృష్ణమురళి వేరు, ఇప్పుడు పోసాని కృష్ణమురళి వేరు. పోసాని కృష్ణమురళి రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత చాలా నెగిటివిటీ వచ్చేసింది. ముఖ్యంగా కొన్ని ప్రెస్ మీట్స్ లో పోసాని కృష్ణమురళి మాట్లాడిన విధానం చాలా మందికి నచ్చదు. చాలా అసభ్యకరమైన లాంగ్వేజ్ కూడా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక పోసాని కృష్ణమురళి ఎన్నో అద్భుతమైన సినిమాలకు డైలాగులు అందించారు. ఆ తర్వాత నటుడిగా కూడా సినిమాలు చేసి తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. దర్శకుడిగా కూడా సినిమాలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ తరపున ఒకప్పుడు పోటీ చేసి ఇక ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున అప్పుడప్పుడు ప్రెస్ మీట్స్ లో కనిపిస్తూ ఉంటారు. ఇక ప్రస్తుత ప్రభుత్వం ఒకప్పుడు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు చేసిన వారందరిపై కేసులు నమోదు చేసింది. చాలా మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇక నటుడు పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 50కి పైగా కేసులు నమోదయ్యాయి. పోసాని అరెస్టుకి రంగం సిద్ధం చేశారు. అలాగే శ్రీరెడ్డిపై ఇప్పటికే 3 కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ వంటి చాలా మంది దర్శకులు ఒకప్పుడు పోసాని కృష్ణమురళి దగ్గర పనిచేసిన వాళ్ళు. అయితే రైటర్లకి సరైన గుర్తింపు లేదు, వాళ్ళకి మంచి గుర్తింపు ఉండాలి, వాళ్ళు పని చేసుకోవడానికి మంచి ప్లేస్ ఉండాలి అని అప్పట్లో పోసాని కృష్ణమురళి నిర్మాతలతో గొడవపడిన సందర్భం కూడా ఉంది. అయితే అవన్నీ ఒకప్పుడు, కానీ ఇప్పుడు మాత్రం తాను తీసిన సినిమా టైటిల్ లాగానే పోసాని కృష్ణమురళి కాస్త మెంటల్ కృష్ణ అయిపోయాడంటూ అక్కడ కామెంట్స్ కూడా చేస్తున్నారు. పోసాని అరెస్టు పైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక ప్రస్తుతం సినిమా అవకాశాలు కూడా పోసాని కృష్ణమురళికి పూర్తి స్థాయిలో తగ్గిపోయాయి.